నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీఆర్సీపై తక్షణమే నివేదిక అందించాలన్న సీఎం. రిటైర్మెంట్ బకాయిలు 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తామని వెల్లడి. ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే అవకాశం. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి అధిష్టానం నిర్ణయం. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో చెవిరెడ్డి, భూమన పాత్ర. ఏపీ సర్కార్కిచ్చిన నివేదికలో ఏకసభ్య కమిషన్ స్పష్టీకరణ. అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. బొలేరో బైకు ఢీకొని 2 యువకులు సజీవ దహనం. నేడు దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణ. పరీక్ష రాయనున్న 22.8 లక్షల మంది. తెలుగు రాష్ట్రాల్లో 379 కేంద్రాల ఏర్పాటు. బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గం మొత్తం రీపోలింగ్. ఈ నెల 21న ఓటింగ్, 24న ఫలితాలు. యుద్ధంపై ఇరాన్, అమెరికా మధ్య సంప్రదింపులు. టెహ్రాన్ పంపిన తాజా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ వెల్లడి.